హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి సంబంధించి 5th మోడల్ పేపర్ అనేటువంటి చూస్తున్నాం. ఇందులో టాప్ 50 ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం మనం. తర్వాత 1 నుండి 4 మోడల్ పేపర్స్ మీరు కనుక చూడకపోయినట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరైతే చూడొచ్చు ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, రాళ్లలో ఖనిజాల్లోనూ అత్యధిక పరిమాణంలో ఉండేటువంటి మూలకం. రాళ్లల్లో ఖనిజాల్లోనూ అత్యధిక పరిమాణంలో అంటే ఎక్కువగా ఉండేటువంటి మూలకం ఏంటి అంటే సిలికాన్ అనేటువంటిది రాళ్లల్లో మరియు ఖనిజాల్లో అంటే మినరల్స్ ఉంటాయి కదా, వీటిల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. వాతావరణ అధ్యయనానికి ఉపయోగించేటువంటి బెలూన్లలో వాడేటువంటి జడ వాయువు ఏది? అంటే స్టడీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటారు కదా, లేదా వెదర్ గురించి ఏదైతే స్టడీ ఉంటుందో దాంట్లో ఉపయోగించేటువంటి బెలూన్స్ ఉంటాయి కదా, అందులో వాడేటువంటి జడ వాయువు ఏ వాయువును వాడతారు? హీలియం అనేటువంటి వాయువును వాడతారు. తర్వాత రేడియో ధార్మిక జడవాయువు రేడాన్ రసాయనిక సంకేతం ఏది? రేడియో ధార్మిక జడవాయువు రేడాన్ రసాయనిక సంకేతం ఏది అన్నట్లయితే ఆర్ఎన్ అనేటువంటిది. ఏంటిది? ఆర్ఎన్. నెక్స్ట్, క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగించేటువంటి మలాము అంటే ఆయింట్మెంట్లో వాడేది ఏది? క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగించేటువంటి ఆయింట్మెంట్లో దేనిని వాడతారు? రేడాన్ అనేటువంటి దానిని వాడతారు. సూపర్ ఫ్లూయిడ్ అని దేనికి పేరు? సూపర్ ఫ్లూయిడ్ అని చెప్పి దేనికి పేరు? ద్రవీకృత హీలియం అనేటువంటి దానికి సూపర్ హీలియం అనేటువంటి ఇంకొక పేరు కూడా ఉంటుంది. క్రింది వాటిలో ఉత్కృష్ట వాయువులని దేనిని పిలుస్తారు? క్రింది వాటిలో ఉత్కృష్ట వాయువులు అని వేటిని అంటారు, లేదా దేనికి ఆ పేరు ఉంటుంది? అన్నిటికీ అవి ఏమేంటి ఒకసారి చూద్దాం. హీలియం, నియాన్ మరియు ఆర్గాన్ అనేటువంటివి. ఏక పరిమాణుక వాయువు ఏది? ఏక పరిమాణుక వాయువు ఏది? హైడ్రోజన్. క్రింది వాటిలో సులభంగా సమ్మేళనాలను ఏర్పరచలేనటువంటి మూలకం ఏది? క్రింది వాటిలో సులభంగా సమ్మేళనాలను ఏర్పరచలేనటువంటి మూలకం ఏది? ఏంటా మూలకం? హీలియం అనేటువంటి మూలకం. నెక్స్ట్ 9th వన్, హీలియం మూలకం పేరు గ్రహించిన హీలియోస్ అనేటువంటి పదానికి అర్థం. హీలియం మూలకం పేరు గ్రహించినటువంటి హీలియోస్ అనేటువంటి పదం ఏదైతే ఉంటుందో దానికి మీనింగ్ ఏంటి? ఏంటది? సూర్యుడు అని దానికి వచ్చేటువంటి అర్థం. గాల్లోని జడవాయువుల్లో గరిష్టంగా ఉండేటువంటి వాయువు ఏది? గాలిలో జడవాయువులు ఏవైతే ఉంటాయో వీటిలో గరిష్టంగా ఉండేటువంటి జడవాయువు ఏది? ఆర్గాన్ అనేటువంటి వాయువు. ఉత్కృష్ట వాయు మిశ్రమం నుంచి జడవాయువులను వేరు చేసేటువంటి పద్ధతి ఏంటి? ఉత్కృష్ట వాయు మిశ్రమం ఏదైతే ఉంటుందో అందులో నుంచి జడవాయువులు ఉంటాయి కదా, ఈ జడవాయువులని సెపరేట్ చేసేటువంటి పద్ధతిని ఏమంటారు? దీవార్ అంటారు ఈ పద్ధతిని. క్రింది వాటిలో వాసన ఉండేటువంటి వాయువు అంటే స్మెల్ని ఎగ్జిబిట్ చేసేటువంటి వాయువు ఏది? క్లోరిన్. విద్యుత్ బల్బుల్లో వాడేటువంటి వాయువు ఏది? విద్యుత్ బల్బుల్లో ఉండేటువంటి వాయువు కూడా ఏది అని అడుగుతారు. ఏ వాయువు ఉంటుంది విద్యుత్ బల్బుల్లో? ఆర్గాన్ అనేటువంటి వాయువు. తర్వాత, ద్రవ రూపంలో ఉన్నప్పుడు పాత్ర గోడలపైకి ఎగబాకేటువంటి వాయువు ఏది? ద్రవ రూపంలో ఉన్నప్పుడు పాత్ర గోడలపైకి ఎగబాకేటువంటి వాయువు ఏది అన్నట్లయితే హీలియం అనేటువంటి వాయువు. సముద్రపు లోతుల్లోకి వెళ్ళే ఈతగాళ్ళు శ్వాసక్రియకు సహాయపడేందుకు ఆక్వాలంగ్ పరికరాలను అయితే వాడతారు. వీటిలో ఉండేటువంటి వాయు మిశ్రమం ఏది? ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చూడండి. ఇది సముద్రపు లోతుల్లోకి వెళ్ళే ఈతగాళ్ళు శ్వాసక్రియకు సహాయపడేందుకు ఆక్వాలంగ్ అనేటువంటి పరికరాలను అయితే వాడతారు. అందులో ఉండేటువంటి వాయు మిశ్రమం అంటే
దేని అంటే గ్యాసెస్ యొక్క కాంబినేషన్ ఏమేమి ఉంటాయి అన్నట్లయితే ఒకసారి చూడండి. 20% ఆక్సిజన్ ఉంటుంది, అదేవిధంగా 80% హీలియం ఉంటుంది. నెక్స్ట్, సాధారణంగా బెలూన్లు ఎయిర్ షిప్లలో వాడేటువంటి వాయువు ఏది? సాధారణంగా బెలూన్లు మరియు ఎయిర్ షిప్లలో వాడేటువంటి వాయువు ఏది? ఏ వాయువును వాడుతున్నారు? హైడ్రోజన్ అనేటువంటి వాయువును వాడుతున్నారు. తర్వాత, సూర్యుడు ఇతర నక్షత్రాల్లో శక్తి ఉత్పన్నమయ్యేందుకు కారణమయ్యేటువంటి ప్రక్రియ. సూర్యుడు మరియు ఇతర నక్షత్రాల్లో శక్తి ఉత్పన్నమయ్యేందుకు కారణమయ్యే ప్రక్రియ ఏ ప్రక్రియ ద్వారా ఉత్పన్నమవుతుంది? హైడ్రోజన్ సంలీనం అనేటువంటి ప్రక్రియ. నెక్స్ట్, సూర్యుడిలో కేంద్రక సంలీనం చర్య జరిగి చివరగా ఏర్పడేటువంటి మూలకం. ఏ మూలకం ఏర్పడుతుంది చివరిగా? హీలియం అనేటువంటి మూలకం. ఫోటోగ్రాఫిక్ ఫ్లాష్ బల్బుల్లో వాడేటువంటి జడ వాయువు ఏది? లేదా ఏ జడ వాయువును ఫోటోగ్రాఫిక్ ఫ్లాష్ బల్బుల్లో వాడతారని కూడా అడుగుతారు. క్సిజాన్ అనేటువంటి వాయువు. జీనాన్ అనేటువంటి జడవాయువుని యూజ్ చేస్తుంటారు. బొగ్గుగని కార్మికుల టోపీ లైట్లలో వాడేటువంటి వాయువు. మీరు జనరల్గా న్యూస్లో చూస్తున్నట్లయితే ఎగ్జాంపుల్ సింగరేణి కార్మికులు అయితే తీసుకుంటాం కదా, వాళ్ళకి మామూలుగా టోపీస్ ఉంటాయి, క్యాప్స్. ఆ క్యాప్స్కి కొన్ని లైట్స్ అయితే ఉంటాయి. ఆ లైట్స్లో యూజ్ చేసేటువంటి వాయువు ఏది అని అడుగుతున్నారు. బొగ్గుగని కార్మికుల టోపీ లైట్లలో వాడేటువంటి వాయువు. ఏ వాయువు వాడతారు? క్రిప్టాన్ అనేటువంటి వాయువు వాడతారు. సో అంటే లైట్లు ఒకే విధంగా ఉంటాయి చూడండి. ఎలక్ట్రిక్ బల్బుల్లో ఒక రకంగా, అంటే ఇంట్లో యూజ్ చేసేటువంటి బల్బుల్లో ఒక రకమైనటువంటి గ్యాస్ వాయువులు వాడుతున్నారు. అదేవిధంగా అక్కడ పర్పస్ని బట్టి గ్యాస్ అనేటువంటిది చేంజ్ అవుతుంది. సో ఇటువంటి అయితే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 21, మండే వాయువు అంటే దహనశీలి ఏది? దహనశీలి అని ఏదంటారు? హైడ్రోజన్ అని అంటారు. తర్వాత 22, క్రింది వాటిలో ఏ వాయువు దహనశీలి కాదు కానీ దహన దోహదకారి? అది అంటే కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఒక వాయువు ఉంటుంది, అదైతే కాల్చివేయదు కానీ కాల్చివేసేటువంటి స్వభావం అయితే ఉంటుంది. అంటే ఎవరైతే కాల్చేస్తారో వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా. ఆక్సిజన్. నెక్స్ట్ 23, దహనశీలి కాని వాయువు ఏది? కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ 24th వన్, ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్లో వాడేటువంటి వాయువు. కరెంట్కి సంబంధించి కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా, వాటికి అందులో వాడేటువంటి వాయువు ఏ గ్యాస్ని యూజ్ చేస్తారు? హీలియం అనేటువంటి గ్యాస్ని యూజ్ చేస్తారు. తర్వాత, వాహనాల టైర్లలో నింపేందుకు ఎక్కువగా వాడుతున్నటువంటి వాయువు ఏది? వాహనాల టైర్లలో నింపేందుకు ఎక్కువగా వాడుతున్నటువంటి వాయువు ఏది? ఏ వాయువును వాడుతున్నారు? నైట్రోజన్. జడ వాతావరణం కోసం వాడేటువంటి వాయువు లేదా వాయువులు ఏవి? లేదా ఎటువంటి వాయువులను జడ వాతావరణం కోసం వాడతారు? హీలియం మరియు నైట్రోజన్, ఈ రెండు రకాలైనటువంటి వాయువులను కూడా వాడుతుంటారు. ఆక్సిజన్ ట్యూబుల్లో నైట్రోజన్ బదులుగా ఏ వాయువును కలపడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు? ఆక్సిజన్ ట్యూబుల్లో నైట్రోజన్కి బదులుగా ఏ వాయువును కలపడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు? ఏ వాయువును కలపడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు? హీలియం. నెక్స్ట్, వాణిజ్య ప్రకటనలకు వాడేటువంటి నియాన్ ట్యూబ్లో నియాన్తో పాటు ఆర్గాన్, మెర్క్యూరీ బాష్పాలను వినియోగిస్తే కనిపించేటువంటి రంగు ఏంటి? ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూడండి. ఇది వాణిజ్య ప్రకటనలకు వాడేటువంటి నియాన్ ట్యూబ్లో నియాన్తో పాటుగా ఆర్గాన్, మెర్క్యూరీ బాష్పాలను వినియోగించినట్లయితే అక్కడ కనిపించేటువంటి రంగు ఏది? లేత నీలి రంగు కనిపిస్తుంటుంది. నెక్స్ట్ 29, బ్రౌన్ రంగు ట్యూబ్లో నియాన్, హీలియం వాయువుల మిశ్రమం తీసుకుంటే కనిపించేటువంటి రంగు ఏది? బ్రౌన్ రంగు ట్యూబ్ ఒకటి ఉంటుంది, అందులో నియాన్, హీలియం వాయువుల యొక్క కాంబినేషన్ మిశ్రమం తీసుకున్నట్లయితే ఏ రంగు కనిపిస్తుంది మనకి? ఏ రంగు కనిపిస్తుంది? బంగారపు ఛాయ అనేటువంటి కలర్ అయితే కనిపిస్తుంది.
రంగులేని ఎలక్ట్రిక్ బల్బులో నియాన్ వాయువును నింపితే కనిపించేటువంటి రంగు. రంగు లేనటువంటి ఎలక్ట్రిక్ బల్బులో నియాన్ వాయువును నింపినట్లయితే మనకు ఏ రంగు కనిపిస్తుంది? ఏ రంగు కనిపిస్తుంది? నారింజ ఎరుపు రంగు కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ బిట్స్ అయితే మీకు జనరల్గా అంటే ఇటువంటి అయితే కనపడవు. సో నేనైతే పేపర్ అనేటువంటి కొద్దిగా టిపికల్గా ఉండాలి, పేపర్ హార్డ్గా వచ్చినా కూడా మన వాళ్ళు అటెంప్ట్ చేయాలనేటువంటి విధంగా అయితే క్వశ్చన్స్ అయితే డిజైన్ చేశాను. సో వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేసేసి వెంటనే మీరు ఇప్పుడు కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ 31, వాతావరణంలో ఏ వాయువు ఎక్కువ పరిమాణంలో ఉంటే గ్రీన్ హౌస్ ప్రభావం కనిపిస్తుంది? వాతావరణంలో ఏ వాయువు ఎక్కువ పరిమాణంలో ఉంటే గ్రీన్ హౌస్ ప్రభావం కనిపిస్తుంది? కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ 32, ఉత్కృష్ట వాయువుల సంయోజకత. ఉత్కృష్ట వాయువుల యొక్క సంయోజకత ఎంత ఉంటుంది? 0. ఫ్లోరైడ్ ఏ భాగాన్ని నష్టపరుస్తుంది? హ్యూమన్ బాడీలో ఫ్లోరైడ్ అనేటువంటిది ఏ పార్ట్ని నష్టపరుస్తుంది అన్నట్లయితే దంతాలు, టీత్ ఆర్ టూత్, పళ్ళని. ద్విపరమాణుక అణువు కానటువంటిది ఏది? ద్విపరమాణుక అణువు కానటువంటిది ఏది? హీలియం. నెక్స్ట్ 36, క్రయోజెనిక్ ద్రవం ఏది? క్రయోజెనిక్ ద్రవం ఏది? ద్రవ హీలియం అనేటువంటి దాన్ని క్రయోజెనిక్ ద్రవం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ 37, వాయు థర్మామీటర్లలో ఏ వాయువును ఉపయోగిస్తారు? వాయు థర్మామీటర్లలో ఏ వాయువును ఉపయోగిస్తారు? ఎటువంటి వాయువును ఉపయోగిస్తారంటే హీలియం అనేటువంటి వాయువుని ఉపయోగిస్తుంటారు. నెక్స్ట్ 38, హాలోజన్ విద్యుత్ దీపాల్లో అయోడిన్ లేదా బ్రోమిన్ సమ్మేళనాలతో కలిపేటువంటి జడ వాయువు ఏది? హాలోజన్ ఎలక్ట్రిక్ బల్బ్స్ అయితే ఏమిటంటే అంటే హాలోజన్కి సంబంధించి విద్యుత్ దీపాలు ఉంటాయి కదా, అందులో అయోడిన్ కానీ బ్రోమిన్ కానీ కలుపుతారు. అయితే ఈ సమ్మేళనాలతో ఎక్స్ట్రాగా ఒక జడవాయువుని అయితే కలుపుతారు. ఆ జడవాయువు ఏంటి అన్నట్లయితే క్రిప్టాన్ అనేటువంటి జడవాయువు. నెక్స్ట్ 39, బలమైనటువంటి ఆమ్లం ఏది? బలమైనటువంటి ఆమ్లం HI. నెక్స్ట్ 40, థైరాయిడ్ సమస్యతో బంధం ఉన్నది ఏది? థైరాయిడ్ సమస్యతో సంబంధం ఉన్నది అయోడిన్. నెక్స్ట్ 41, సాధారణంగా మున్సిపాలిటీ సరఫరా చేసేటువంటి నీరు స్విమ్మింగ్ పూల్లో నీటిని క్రిమిరహితం చేయడానికి వాడేటువంటి వాయువు. సాధారణంగా మున్సిపాలిటీ వారు సరఫరా చేసేటువంటి నీరు స్విమ్మింగ్ పూల్స్లో నీటిని క్రిమిరహితం చేయడానికి వాడేటువంటి వాయువు ఏంటంటే క్లోరిన్ అనేటువంటిది. కృత్రిమ వర్షాల కోసం మేఘ బీజనం అంటే దీన్నే క్లౌడ్ సీడింగ్ అంటారు. అయితే దీనిలో వాడేటువంటి సమ్మేళనం ఏమేమి వాడుతున్నారు? సిల్వర్ అయోడైడ్ అనేటువంటి సమ్మేళనాన్ని అయితే దీనిలో వాడతారు. నెక్స్ట్, దంతక్షయాన్ని నివారించడానికి టూత్పేస్ట్లలో కలిపేటువంటి పదార్థం. దంతక్షయాన్ని నివారించడానికి టూత్పేస్ట్లలో ఎటువంటి పదార్థాన్ని కలుపుతారు అంటే ఫ్లోరైడ్ అనేటువంటి పదార్థాన్ని అయితే కలుపుతారు. రెఫ్రిజిరేటర్లో ఉపయోగించేటువంటి సాధారణ రెఫ్రిజరెంట్ ఏది? రెఫ్రిజిరేటర్లో ఉపయోగించేటువంటి సాధారణమైనటువంటి రెఫ్రిజరెంట్ ఏది? ఫ్రియాన్ లేదా అమ్మోనియా. ఫ్రియాన్ కానీ అమ్మోనియా కానీ. అణు ఇంధనాన్ని శుద్ధి చేసేందుకు ఉపయోగించేటువంటి సమ్మేళనం లేదా ఎటువంటి సమ్మేళనాన్ని అణు ఇంధనాన్ని శుద్ధి చేసేందుకు ఉపయోగిస్తారు అని చెప్పి కూడా అడుగుతారు. ఎటువంటి సమ్మేళనాన్ని ఉపయోగిస్తున్నారు? యురేనియం హెక్సాఫ్లోరైడ్ అనేటువంటి సమ్మేళనం. ఏంటిది? యురేనియం హెక్సాఫ్లోరైడ్. నెక్స్ట్, ఫోటోగ్రఫీలో వాడేది లేదా దేనిని ఫోటోగ్రఫీలో వాడతారు లేదా కింద ఇచ్చినటువంటి దానిలో ఫోటోగ్రఫీలో వాడేటువంటి దానిని గుర్తించండి అని చెప్పి కూడా అడుగుతారు. సో ఆన్సర్ అయితే ఒకటే ఉంటుంది, క్వశ్చన్ అనేటువంటిది డిఫరెంట్గా అడుగుతారు. సిల్వర్ బ్రోమైడ్ అనేటువంటి దాన్ని
ఫోటోగ్రఫీలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఏంటది సిల్వర్ బ్రోమైడ్ అనేటువంటిది. తర్వాత ఏ హాలోజన్ లోపిస్తే గాయిటర్ అనేటువంటి వ్యాధి వస్తుంది? ఏ హాలోజన్ లోపిస్తే వస్తుంది గాయిటర్ అనేటువంటి వ్యాధి? అయోడిన్ అనేటువంటి హాలోజన్ ఉంటుంది. ఇదైతే లోపించినట్లయితే ఒక హ్యూమన్ పర్సన్లో కానివ్వండి, దేంట్లో ఒక ఏదైనా కండిషన్లో కానివ్వండి, ఈ గాయిటర్ అనేటువంటి డిసీజ్ అయితే వస్తుంది. సో ఇదైతే ఇంకోటి ఏంటంటే మెడికల్ మైక్రోబయాలజీ కింద కూడా ఈ బిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే డిసీజెస్కి సంబంధించి ఆ డిసీజ్ దేనివల్ల వస్తుంది, దాని ప్యాథోజెన్సిస్ ఏంటి, అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ ఏంటి, ఏ విధంగా టెస్ట్ చేస్తాము, మెడికేషన్స్ ఎటువంటి మెడికేషన్స్ యూస్ చేస్తాము అనేటువంటి అవన్నీ కూడా మెడికల్ మైక్రోబయాలజీ కింద వస్తాయి. సో మీరైతే జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. జడవాయువులో జత కూడనటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య, జడవాయువులో జత కూడనటువంటి అంటే కలవకూడనటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? 0, 49. హాలోజన్లలో జత కూడనటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య, హాలోజన్లో ఎన్ని ఎలక్ట్రాన్లు అనేటువంటివి జత కూడకూడదు అంటే 1 ఎలక్ట్రాన్. నెక్స్ట్ 50, క్వశ్చన్ నెంబర్ 50. కింది వాటిలో ఏది నిజం కాదు? నిజం కానిది ఏది? వాతావరణంలో పుష్కలంగా లభించేటువంటి వాయువు హీలియం అనేటువంటిది ట్రూత్ కాదు. అంటే మిగతా 3 స్టేట్మెంట్స్ కూడా ట్రూతే కదా, అందులోంచి మనం 3 బిట్స్ కూడా ఎక్స్ట్రా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి ఏమేంటివి అనేటువంటిది ఒకసారి చూద్దాం. రేడియం క్షయం అయ్యేటువంటి ప్రక్రియలో రేడాన్ లభిస్తుంది. దీన్ని ఏ విధంగా అడుగుతారు? రేడియం క్షయం అయ్యేటువంటి ప్రక్రియలో లేదా రేడియం క్షయం అయ్యే ప్రక్రియలో డాష్ లభిస్తుంది లేదా ఏది లభిస్తుంది లేదా లభించేటువంటి దానిని గుర్తించండి అని చెప్పి 4 ఆప్షన్స్ ఇస్తారు. అందులో రేడాన్ ఒకటి అయితే ఇస్తారు. తర్వాత జడవాయువుల్లో జీనాన్ చర్యశీలత ఎక్కువ. ఇది ఎలా అడుగుతారంటే జడవాయువుల్లో జీనాన్ చర్యశీలత అనేటువంటి దానిని గుర్తించండి అని అడుగుతారు. జడవాయువులో జీనాన్ చర్యశీలత అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది, మీడియంగా ఉంటుంది, అసలు ఉండదని చెప్పి ఆప్షన్స్ ఇస్తారు. ఆ విధంగా ఇచ్చినట్లయితే మీరు ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అయితే మ్యాక్సిమం ఆన్సర్ రికగ్నైజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకొకటి వచ్చేసి అత్యంత తేలికైనటువంటి జడవాయువు హీలియం. కింద 4 ఆప్షన్స్ ఇచ్చేసి మిగతా వెయిట్ ఉన్నటువంటి అంటే వాయువులు ఇచ్చేసి హీలియం ఒకటి ఇస్తారు. ఇందులో మీరు అత్యంత తేలికైనటువంటి జడవాయువును గుర్తించండి లేదా క్రింద ఇవ్వబడినటువంటి జడవాయువుల్లో అత్యంత తేలికైనటువంటి జడవాయువు ఏది, లేదా 2-3 ఆయిల్ అక్కడ ఇచ్చేసి మీకు వాటిల్లో తేలికైనటువంటి జడవాయువును గుర్తించండి అని చెప్పి అడుగుతారు. సో హీలియం మీరైతే అత్యంత తేలికైనటువంటి జడవాయువులు అన్నటువంటి వచ్చిందైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హీలియం అనేటువంటిది.